నెల్లూరు రూరల్ నియోజకవర్గం 32 డివిజన్ ఎన్సీసీ కాలనీ నందు ముస్లిం శ్మశాన వాటికను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిద్దరెడ్డి పాల్గొని పరిశీలించారు. శ్మశాన వాటిక సమస్యల గురించి అక్కడ ముస్లిం మత పెద్దలతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కోటంరెడ్డి గిద్దరెడ్డి అధికారులతో మాట్లాడి శ్మశాన వాటిక సమస్యల గురించి తెలుసుకుని వివరించాలని, తమకు తెలియజేయాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 32 డివిజన్ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రెండో డివిజన్లోని ఎన్సీసీ కాలనీలో ముస్లిం శ్మశాన వాటికను స్థానిక కూటమి నాయకులతో, అదేవిధంగా ముస్లిం మత పెద్దలతో, ముస్లిం నాయకులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది. దాదాపు 3 ఎకరాల పైగా ఉన్న స్థలం ఇది. వస్తువులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు సేవరెడ్డి గారి దృష్టికి స్థానికంగా ఉండే ముస్లిం పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. దాని మీద దీన్ని ఒకసారి పరిశీలించి దీన్ని ఇమ్మీడియట్గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈరోజు దీన్ని అంతా కూడా ఇంజనీరింగ్ అధికారులతో, కార్పొరేషన్ అధికారులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది. ఒకసారి అన్నీ కూడా దీనికి సంబంధించి బ్యాలెన్స్ ఏమేమి ఉన్నాయో చేయడానికి ఎస్టిమేషన్లన్నీ కూడా తయారు చేయమని వారందరూ కూడా సూచన చేశాం. ఈరోజు సాయంత్రానికి వాళ్ళు ఎస్టిమేషన్ అన్నీ కూడా తయారు చేసి ఎమ్మెల్యే గారి ఆఫీసుకి తీసుకొస్తారు. వచ్చిన తర్వాత దాంట్లో వీలున్నంత వరకు మ్యాక్సిమం చేసే విధంగా కూడా శాసనసభ్యులు సేవరెడ్డి గారు కృషి చేస్తామని చెప్పారు. తప్పకుండా, ఎందుకంటే ఇది 4-5 డివిజన్లకు సంబంధించిన అతిపెద్ద ముస్లిం శ్మశాన వాటిక. 30 కానీ, 31 కానీ, 32 కానీ, 29 కానీ, ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న అతిపెద్ద ముస్లిం శ్మశాన వాటిక. దీన్ని తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఈ వర్కులు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా స్థానిక పెద్దల సమక్షంలో తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్కి సంబంధించి 32 డివిజన్కి దాదాపు 1,25,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంకా కూడా చేయాల్సినవి కూడా చేస్తామని తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలిస్తూ, ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వస్తువులు లేక ఇప్పుడు చూసాం, బిల్డింగ్లన్నీ కూడా దానికి సంబంధించిన బిల్డింగ్ ఆగిపోయింది. అదేవిధంగా కొన్ని ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మిగతా వాటర్ కనెక్షన్కి సంబంధించి కానీ, వాటర్ ట్యాప్లు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక నెల రోజులు ఆ టైంలో, ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు టెండర్ ప్రాసెస్ సగం టైం ఉంటుంది. సాయంత్రానికి ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత దీన్ని మ్యాక్సిమం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ వీళ్ళు త్వరగా ఈ పనిని మొదలుపెట్టి ప్రజలకు, అదేవిధంగా ముస్లిం నాయకులకు అందరికీ అందిస్తున్నాం. తప్పకుండా వీళ్ళు త్వరగా మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మాట మాకు వేదం. మీరు ఏమి చెప్తే దాన్ని చేయడానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాలా మీతో కలిసి ముందుంటాం. కాకుంటే గత గవర్నమెంట్లో మేము అనుకున్నవి కొన్ని చేయలేకపోయినాం. రాజకీయాలు మాట్లాడట్లేదు కానీ గత గవర్నమెంట్లో మేము చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వంలో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా అన్ని విధంగా ట్రైన్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, త్రాగునీరు కానీ చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా దీన్ని ఇంకా చేయలేకపోతున్న నిజంగా కూడా చాలా బాధగా ఉంది. తప్పకుండా వీళ్ళని త్వరగా దీన్ని చేస్తామని కూడా మరొకసారి అప్లికేషన్ పెట్టి వెంటనే రాత్రి గడిచింది. ఉదయం వచ్చి ఇళ్ళకి వచ్చి సంపర్కించి అన్ని రకాల వర్క్ చూపించారు. మట్టిని చూపాము, గ్రౌండ్ చెప్పాము, తర్వాత బిల్డింగ్ చెప్పాము. అన్ని విధాలకు సహకరిస్తారని మాట ఇచ్చారు. వచ్చినందుకు థ్యాంక్స్. గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు అలా ఎగిరన్న మేము నిన్న చిన్న ఒక
5 నిమిషాల సమస్య వినిపించాము అన్నకి. వచ్చేది వర్షాకాలము, ఇదంతా డౌన్లో ఉంది, రేపు వర్షాలు పడిన తర్వాత ఇక్కడ తవ్వాలన్నా కూడా ఏమన్నా ఖననం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అన్నకు వివరించాము. చెప్పిన వెంటనే ఉదయాన్నే మళ్ళీ అన్నగారు వచ్చి చూసి మా బాధ ఏందనేది అర్థం చేసుకున్నారు. ఈ సమస్య కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు సాయంత్రం లోపునే ఎస్టిమేషన్ ఇమ్మని చెప్పి అడిగారు. ఇంత త్వరగా ఇంత తొందరగా మా యొక్క వినతిని అర్థం చేసుకున్నందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఒక్కటి ఏంటంటే ఇది నియోజకవర్గం అని కాదు, ఈ కాన్స్టిట్యున్సీ అని కాదు, మొత్తం దగ్గర ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఉండే వారికి ఉండే అనువైన శ్మశాన వాటిక ఇది. దయచేసి అన్నగారు మా వినతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.